జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అందరూ రెడీ అన్నారు కానీ ఇంత నిదానంగా వస్తున్నారంటే సుమన చీరకి మ్యాచింగ్ చూసుకోవడమే సరిపోయింది. 2 నిమిషాల్లో వచ్చేస్తానంది. ఇంకా రెడీ అవుతూనే ఉంది. మనమేమీ ఫంక్షన్కి వెళ్ళట్లేదు, పుట్టలో పాలు పోసి రావడమే కదా. హాసిని, ఒకరు ఇద్దరు వెళ్తే సరిపోయేది కదా, అందరూ వెళ్లడం అవసరమా? నిజానికి ఇంట్లో ఉండే జంటలే వెళ్ళాలత్తయ్యా. మావయ్య గారు మీతో రావడం ఇష్టం లేదు అన్నారు. అంకుల్ ఇంట్లో ఉన్నప్పుడు మీరింట్లో ఉండరు కదా ఆంటీ. మా నాన్నకి అప్పుడప్పుడు ఆవేశం వస్తూ ఉంటుంది. మమ్మీ, మనం కూడా వెళ్ళడం మంచిదే. అందరూ వచ్చినట్టేనా? మీ మరదలు తప్ప అందరూ రెడీ బ్రో. వచ్చేస్తుంది లేరా, పర్లేదు లేరా, నిదానంగానే వెళ్దాం. ఇంతకీ ఏ పుట్ట దగ్గరికి వెళ్తున్నాం మనం? పుట్టల్లో రకాలుండవు కదా విశాల్, చీమలు పెట్టిన పుట్టల్లోనే పాములుంటాయి. ఎలా అంటే మా ఇంట్లో నువ్వున్నట్టు. మొదలుపెట్టింది హాసు. పాలు పోయడమేమో గాని మీ మీద దుమ్మెత్తి పోస్తూనే ఉంటుంది. కసి తనతో ఎందుకులే గాని, విషయాలన్నది పుట్ట ఎక్కడుంది అని. పోయిన సంవత్సరం ఆంజనేయ స్వామి గుళ్ళో ఉండే పుట్టకు వెళ్లి పాలుపోసాం కదా బావగారు. ఈసారి పరమేశ్వరి గుడి దగ్గరలో ఉండే పుట్ట దగ్గరికి వెళ్దాం. ఓహో, అక్కడికెందుకు? ఎక్కడైనా ఒకటే కదా అల్లుడు. పుట్ట ఒకటే మావయ్య, కానీ అన్నయ్యకి ఆ ప్లేసు అచ్చి రావడం లేదనుకుంటా. రాత్రి విశాల్ నన్ను ఫాలో అయితే ఆ పరమేశ్వరి గుడి దగ్గరలోనే కదా నేను మణిహారాన్ని విసిరేసింది. ఇప్పుడు వీళ్ళు అక్కడికే వెళ్దామంటున్నారు. మా ఆయన కంగారు చూస్తుంటే ఏ పుట్టలో ఏ పాముందోనని భయపడుతున్నట్టుంది. నాగంబాబు జరగపోతే టెన్షన్ పడకల్లుడు. ఆ భయమే అక్కర్లేదు బాబాయ్ గారు, అక్కడుండేది నాగయ్య. ఓహో, నువ్విచ్చి పాలు పట్టుకెళ్లే పాముకి ఈరోజు అందరూ పాలు పోస్తున్నారన్నమాట. అవునత్తయ్య, పూజ చెయ్యగానే మంచి జరుగుతుందని స్వామీజీ వారు కూడా చెప్పారు. ఆ మంచేంటో మాకు తెలుసు. నీ బిడ్డ జాడ తెలుస్తుందనుకుంటున్నావు, కానీ నీ దగ్గరున్న పెట్టెలో ఉన్న మణిహారం డమ్మీదే పిచ్చినైని చూడ్టానికి తప్ప అది దారి చూపలేదు. హగో, సుమన కూడా వచ్చేస్తుంది, మనం బయలుదేరొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.